భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 28/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లాపక్ష ద్వాదశి మంగళవారం. ద్వాదశి రాత్రి 7:35 వరకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 11:21 వరకు, వర్జం ఈరోజు ఉదయం 6:17 నుండి 7:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:04 వరకు, రాత్రి 10:48 11:34 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:13. అమృత గంటలు సాయంత్రం 4:02 5:40 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కావడం వల్ల శుభయోగం, శుభ సమయం లేదు. వ్యాఘాతం రాత్రి 10:31, భవ ఉదయం 7:47, బాలువ రాత్రి 7:35. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి శ్వాసకోశ వ్యాధులు, దానివల్ల శారీరక అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారి సంతానం వల్ల సన్మార్గంలో పెట్టడం, సంతానం యొక్క విద్యందు మంచి ఉత్తీర్ణత పొందడం, దానివల్ల అనుకోని ప్రయాణాలు. మిథున రాశి వారికి మానసిక ఆనందం, దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి వారికి చేసిన రుణములు తీర్చగలుగుతారు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, విందు వినోదాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారి ధనవ్యయము, శుభమూలికంగా వ్యయం జరిగే అవకాశం, అనుకోని ప్రయాణాలు, కొంచెం అలసట కూడా ఉండే అవకాశాలు. కన్యారాశి వారికి అనిద్ర, అకాల భోజనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. తులారాశి వారి భూలాభం, కోర్టు వ్యవహారాల్లో శుభవార్తలు, ధన వృద్ధి. వృశ్చిక రాశి వారి కొత్త ప్రణాళికలు, కార్యజయము, రుణములు తీర్చే ప్రయత్నాలు చేయుట. ధనుసు రాశిలో ఉన్నత వృత్తి వ్యాపార వ్యవసాయక లాభాలు, భూమి కొనుగోలు చేసే అవకాశం. మకర రాశి వారి కుటుంబంలో ప్రయాణాలు, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం. కుంభరాశి వారు ఏదో విధంగా ఈరోజు ధనము అందే అవకాశాలు ఉన్నాయి, సంఘంలో గుర్తింపు ఉంది. మీనరాశి వారికి వాహన సౌఖ్యం, స్త్రీ మూలకంగా లాభాలు, దేవాలయ దర్శనాలు లేదా భగవద్ ఆరాధన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఏకాదశి చేసినటువంటి వాళ్ళు ఇవాళ ద్వాదశ పారాయణ మధ్యాహ్నం 12 దాటాక ద్వాదశ పారాయణ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.